सत्संगत्वे निसंगत्वे निसंगत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्वम् निश्चलतत्वे జీవం ముక్తి. మంత్రపుష్పము అంటే ఏమిటి? ముందుగా మోహనవాణి శ్రోతలకు, భగవద్బంధువులకు, ఆధ్యాత్మిక బంధువులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మంత్రపుష్పం అంటే దేవుడికి పుష్పార్చన చేస్తూ చదివే వేదమంత్రాల సమాహారం. ఇది సాధారణంగా పూజ చివరిలో చదివే పవిత్ర వేద శ్లోకాల సముదాయం. ఇది ప్రధానంగా తైత్తరీయ ఆరణ్యకంలోని మంత్రాల నుండి తీసుకున్న భాగం. పూజ ముగింపులో దేవుడికి పూలు సమర్పిస్తూ చదివితే పూజ సంపూర్ణమవుతుందని శాస్త్రం చెబుతుంది. యోపాం పుష్పం వేద అనే మంత్రంతో ప్రారంభమయ్యే భాగం ప్రసిద్ధి. పుష్పం అంటే కేవలం పువ్వు మాత్రమే కాదు, మన శక్తి, మనస్సు, శుద్ధ భావం కూడా. మంత్రపుష్పం ద్వారా విశ్వసృష్టి, జలతత్వం, బ్రహ్మాండతత్వం గురించి వేదజ్ఞానం వెల్లడవుతుంది. దేవునికి పుష్పం సమర్పించడం అంటే మనం అంతఃకరణాన్ని సమర్పించడం అనే భావన. మంత్రపుష్పం అనేది పూజ ముగింపులో చదివే పవిత్ర వేద మంత్రాల సమాహారం. ఇది పూజను సంపూర్ణంగా చేసి భక్తి సమర్పణను సూచిస్తుంది. చాలామందికి, యువతరానికి ఈ మంత్రపుష్పం అంటే తెలీదు. ప్రతి పూజ దగ్గర కూడా ఇది చదువుతూ ఉంటారు. కాబట్టి దీని తాలూకా ఉద్దేశం గ్రహించినట్లయితే మంత్రపుష్పాన్ని నేర్చుకుని వారు కూడా చదవడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.